శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి తులారాశి వారికి 3 గ్రహాలు లాభస్థానంలో సంచరించడం ఒక విధంగా ఒక గొప్ప అదృష్ట యోగం ఏర్పడడం జరిగింది. అంటే ఒక విధంగా తులారాశి వారికి సింహరాశి బాధక స్థానం. అయితే లాభస్థానంలో వచ్చినటువంటి ఏ గ్రహం అయినా మీకు ఖచ్చితంగా సహకరిస్తుంది. అంటే మీ కోరికలు నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో ఇతరులకి నష్టం కలగవచ్చు, మీ వల్ల ఇతరులు కూడా లాభపడవచ్చు. ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మీతో పాటు వాళ్ళు కూడా లాభం పొందుతూ ఉంటారు. దానివల్ల మీకు మంచి నేము, వాళ్ళకి సంతోషం కలిగే అవకాశం ఉంది. శుక్రుడు ముఖ్యంగా లాభస్థాన సంచారం మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఈ సమయంలో తగిన ప్రతిఫలం రావడం జరుగుతుంది. అది ఎక్కువగా టీవీ మీడియా కళారంగంలో ఉన్న వాళ్ళకి, వ్యక్తిగతంగా మీరు స్త్రీలై ఉంటే ఒక విధంగా మీకు ఇది అదృష్టకరమైనటువంటి యోగం. అది వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగడం కానీ, వృత్తిపరంగా మీకు నూతన అవకాశాలు కానీ, అలాగే వృత్తిలో అభివృద్ధి కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు, ప్రతిభ పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది వ్యక్తిగతంగా మగవారికి అయితే అధికారంలో ఉన్నటువంటి స్త్రీల సహకారం లభిస్తుంది. అంటే శుక్రుడు రవితో కలియడం వల్ల అధికార హోదా కలిగినటువంటి ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, రాజకీయవేత్తలు అవ్వచ్చు, బాగా సంపన్న కుటుంబానికి చెందిన వారు మీ యొక్క అభివృద్ధికి మాట సాయం కానీ, ఆర్థిక సహకారం కానీ చేసే అవకాశం ఉంటుంది. రవి 11లోకి వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. వ్యక్తిగతంగా మీకు ప్రభుత్వంలో పరపతి పెరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ సౌకర్యాలు కలుగుతాయి. కొంతమందికి ప్రభుత్వ వాహనం, ప్రభుత్వ సత్కారం లభించే అవకాశం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ మధ్యన అందరికీ కూడా ప్రభుత్వ పథకాలు సునాయాసంగా రావడం వల్ల ఒక మంచి ప్రభుత్వ పథకం కానీ, ఎక్కువ మొత్తంలో రాయల్టీ కానీ, ధనం ఏదైనా గిఫ్ట్గా కానీ, బహుమతిగా కానీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కానీ, లేదంటే మీరు పనిచేస్తున్నటువంటి యాజమాన్యం ద్వారా మీకు ఆర్థిక పరంగా సహకరించి కొన్ని వసతులు వాళ్ళు మీకు కల్పించే అవకాశం ఉంది. మరి బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు భాగ్యాధిపతిగా. ఒక విధంగా మనకి ఏది రావాలన్నా, మనం ఎంత కష్టపడినా, మనలో ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రావాలి. అంటే భాగ్యాధిపతి అనుకూలంగా ఉండాలి. అటువంటి భాగ్యాధిపతి లాభస్థానంలోకి వచ్చి పైపెచ్చి వక్రగమనంలో ఉన్నాడు. అంటే ఏదన్నా శుభగ్రహాలు వక్రగమనంలో ఉన్నప్పుడు వాటి యొక్క శుభ ఫలితాన్ని అనేక రెట్లు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల మీకు అదనపు లాభం కలిగే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు, విద్య, మంచి అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. ఇది సినిమా రంగంలో హీరోగా ఉన్నా, మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నా, సింగర్స్గా ఉన్నా వాళ్ళకి మాత్రం ఖచ్చితమైనటువంటి అవకాశాలు, అలాగే మీరు గతంలో తీసుకున్న దానికన్నా అనేక రెట్లు మరి ప్రతిఫలాన్ని, రెమ్యునేషన్ని పొందే అవకాశం ఉంది. అయితే మరి ఈ వారం చివరిలో 23, 24 తేదీల్లో మరి ఏదన్నా వృత్తిరీత్యా విదేశ ప్రయాణాలు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ చేయవలసి వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ వారం అంతా మీరు వృత్తిపరంగా చాలా బిజీగా ఉంటారు, ఆర్థిక పరంగా చాలా లాభసాటి పొందే అవకాశం ఉంది. ఇక అష్టమ స్థానంలో గుర, కుజులు ఒకే డిగ్రీ మీద దగ్గరగా ఉంటూ ఒక విధమైన గ్రహ యుద్ధంలో ఉండడం వల్ల, కుజుడు చాలా బలవంతుడై ఉండడం వల్ల మీకు ధనాధిపతి అష్టమ స్థితి ఆకస్మిక ధనలాభాన్ని కలిగించే అవకాశం ఉంది. అంటే ఏ విధంగా మీరు గతంలో కొన్నటువంటి స్థిరాస్తితో, భూమిలో మీకు వారసత్వంగా వచ్చినటువంటి భూమిలో స్థిరాస్తితో పెరగడం వల్ల, వాటి యొక్క విలువ పెరగడం వల్ల మీ యొక్క పర్సనల్ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ భర్త గారి యొక్క ఆస్తి కానీ, లేదంటే మీ జీవిత భాగస్వామికి ఏదైనా మంచి పదవి రావడం వల్ల మీ యొక్క హోదా పెరుగుతుంది, మీ యొక్క స్టేటస్ కూడా పెరుగుతుంది. అనూహ్యంగా ఈ విధంగా మీకు గుర్తింపు, లాభం కూడా
కలిగే అవకాశం ఉంది. మరి యాస్టేజ్గా పంచమ స్థానంలో ఉన్నటువంటి శని వక్రగమనంలో ఉండడం వల్ల ఏదైనా నిర్ణయాలు చాలా కరెక్ట్గా తీసుకోవాలి. ఏమాత్రం సరైన నిర్ణయం తీసుకోకపోయినా మొత్తం నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఎవరికి కూడా ఎటువంటి సలహాలు కూడా సంప్రదింపులు చేయడంలో ముఖ్యంగా సలహాలు ఇవ్వడం మానుకోవాలి. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం కానీ, టెంపరీగా వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే ఏదైనా 1-2 సార్లు ప్రయత్నం చేస్తే వివాహ సంబంధించిన విషయాల్లో కూడా ఒక విధమైన గుడ్ న్యూస్ మీరు వినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో మరి సంకటహర చతుర్థి రావడం జరుగుతుంది ఆగస్టు 22వ తారీఖున. సాధారణంగా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి గ్రహ దోషాలు ఎవరికైతే ఉన్నారో వారు తొలగించుకునే విధంగా ఈ శని త్రయోదశి ఈ నెలలోనే 2 సార్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ వారంలో ఈ సంకష్ట హర చతుర్థి రావడం వల్ల ఖచ్చితంగా ఏ రాశి వారైనా విధి విధానంగా విఘ్నేశ్వరుని ఉదయం పూట ఏదన్నా టెంపుల్లో హోమం జరుగుతుంటే హోమంలో పాల్గొనడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. లేని పక్షంలో చాలా సింపుల్గా చేసుకునే మార్గం ఏంటంటే గృహంలోనే వినాయకుడు ఫోటో ముందు గరికతో మీకు వినాయకుడి యొక్క వినాయక చవితి పుస్తకంలో ఉన్నటువంటి 108 నామాలు చదువుతూ ప్రతి నామానికి అక్షంతలు కానీ గరిక కానీ భగవంతుడి ముందు పెట్టు సింపుల్గా ఎవరైనా చేసుకునే విధానంగా ఆ విధంగా చేసుకొని మీకు వీలైతే అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి అది మామూలుగా అందరికీ పంచిపెట్టడం, ఆ రోజంతా కూడా ఏదైనా మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఆ విధంగా గడపడం వల్ల ఇది విద్యార్థులకి వ్యాపారస్తులకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్గా ఈ కార్యక్రమం అందరూ ఆచరించడం, వీలైన వాళ్ళు పెద్దగా శాస్త్రం తెలుసున్న వాళ్ళు అది విధి విధానంగా చేసుకోవచ్చు. లేని వాళ్ళు దేవాలయంలో అభిషేకం హోమం కూడా చేయించుకోవచ్చు. అది అవకాశం లేని వినాయకుడి వద్ద ఈ విధంగా సింపుల్గా చేసుకోవడం వల్ల ఏ విధంగా చేసుకున్నా సరే భక్తి ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. ఈ విధంగా చేసుకోవడం వలన మరి ఏ పనికైనా విఘ్నేశ్వరుడు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులకి కంపల్సరీగా విఘ్నేశ్వరుడు ఆరాధన మంచిది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చిన్న నియమం చేసుకోండి. అలాగే ఈ నెల చివరిలో వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి కూడా విధి విధానంగా పాటించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.